అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పష్టమైన అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా ఉండాలన్నారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది ప్రభుత్వం. దురదృష్టవశాత్తు 2019లో ఆ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజంలో ప్రజాస్వామిక వ్యవస్థలో కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు వైపరీత్యమైన చోటు చేసుకున్న సంగతి మీరు అందరూ చూశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం, కానీ పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు కొనసాగుతూనే ప్రజలకు మరింత సేవలు చేయడానికి కొత్త ప్రభుత్వాలు కొత్త విధానాలు ప్రవేశపెట్టడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మంచి పనులు మాత్రం అడ్డుకోరు. మన చేతి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగమన విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చునని, వారు విధ్వంసానికి పాల్పడగలరని ప్రజలు ఊహించారు. పర్యవసానంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరమైంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వీధిని పడ్డారు. ఆత్మ గౌరవానికి మారుపేరిన రైతులు అవమానాలు పాలయ్యారు. ఎందరో ప్రభుత్వ హింసకు బలయ్యారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో చేసే కృషి ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో తగు సవరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినూరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని 2గా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర నుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి
శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5,380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది ఇవ్వటం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని ఫైనల్గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014న అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. మూసీ నది